చావు ఎప్పుడొస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను అన్నట్ట. అలాగే ఆ రాజు మళ్ళీ నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ 4 వ్యక్తులు ఒకరినొకరు చితగ్గొట్టేసుకుంటున్నారు. తండ్రి, కొడుకు, 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 వీళ్ళందరూ ఒకరినొకరు గట్టిగా కొట్టేసుకుంటున్నారు అనమాట. ఎందుకు ఇలా మీరందరూ గొడవాడుకుంటున్నారు అని అడిగితే, ఇదిగో ఈయనున్నాడు కదా, ఈయనకి 300 సంవత్సరాలు, ఈయన ఆస్తి ఏమో నాకు ఇవ్వట్లేదు అని ఈ కొడుకు ఆ తండ్రి మీద కంప్లైంట్ చేశాడట. ఆయన ఏమన్నాడు, ఇదిగో నాకన్నా పెద్ద ఆయన ఉన్నాడు, ఇతనికి 350 సంవత్సరాలు, ఈయన ఆస్తి నాకు ఇస్తే కదా నేను నా కొడుక్కి ఇస్తాను, నా కొడుక్కి నేను ఎలా ఇవ్వగలనని ఆయన అన్నాడట. ఇలా ఈ 4 కూడా కంప్లైంట్ చేసుకుంటూ వెళ్ళారు పైన. ఈ రోజు వాళ్ళు ఉండే ఊర్లో ఈ 4 ఒకరినొకరు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి ఒకరినొకరు కొట్టేసుకోవడంతో ఆ ఊర్లో వాళ్ళు ఈ గోల భరించలేక వీళ్ళందరినీ కలిపి ఊరు అవతలకి నెట్టేశారట. సో ఇది చూసిన వెంటనే రాజు